అలాగే యోబు 26:7-8. ఒక నిమిషం అండి. శూన్యమండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్యము పైన భూమిని వేలాడజేసెను. సరే, శూన్యంలో భూమి వేలాడజేసాడని ఉంది కదా ఇక్కడ. ఇదే యోబు గ్రంథంలో 9:6 చూడండి ఒకసారి. 9వ అధ్యాయం. ఇప్పుడు ఈవిడ 26వ అధ్యాయంకి వెళ్ళే ముందు 9వ అధ్యాయం చదవాలి కదా. 9:6లో ఏముంది? భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. అంటే భూమికి స్తంభాలు ఉన్నాయి కింద, స్తంభాల మీద దాన్ని నిలవబెట్టాడు. అక్కడ శూన్యం ఉంది కదా, ఇక్కడ స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ ఈ స్తంభాలని కదిలించేవాడు ఆయనే అన్నమాట అని రాశారు ఇక్కడ. మరి ఇప్పుడు 9వ అధ్యాయం చదువుతున్నప్పుడు డౌట్ రావాలి కదా, భూమికి స్తంభాలు ఏంటి అని చెప్పి. అలాగే 1 సమూయేలు